సో, కళ్ళ కలకలు వస్తే ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసుకున్నాము. కళ్ళ కలకల్లో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో గూడా చెప్తాను. సో, యూజువల్‌గా సాధారణంగా కళ్ళు మంటలు, ఎరుపులు, నీళ్లు కారడం అవి ఉంటుంది. సో, దానికి సింపుల్ యాంటీబయాటిక్ డ్రాప్స్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ అనేవి ఉంటాయి. అవి వాడితే సాధారణంగా వారం నుంచి 10 రోజుల మధ్యలో తగ్గిపోతుంది. అది బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అయితే మనకలా సింపుల్ యాంటీబయాటిక్ డ్రాప్స్, లూబ్రికేటింగ్ డ్రాప్స్‌తో తగ్గిపోతుందనమాట. కానీ ఒక్కొక్కసారి వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కంజంక్టివైటిస్ వస్తే అది నల్ల కనుగుడ్డు గూడా ఎఫెక్ట్ అవుతుందనమాట. అలాంటప్పుడు నల్ల కనుగుడ్డు మీద చిన్నగా స్కిన్ డ్రై అయిపోతుందనమాట. అంటే పంక్టేట్ ఎపిథీలియల్ ఎరోషన్స్ అంటాం. సో, ఆ నల్లగుడ్డు మీద స్కిన్ పోవటం వల్ల బాగా ఫోటోఫోబియా అంటాం. పేషెంట్ లైట్ సైడ్ చూడలేరు. కంట్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటుంది. తర్వాత విజన్ గూడా ఎఫెక్ట్ అవుతది. అంటే చూపు గూడా బాగా మసకవుద్ది. సో, కళ్ళ కలకలే అని కూడా సింపుల్‌గా వాటిని అశ్రద్ధ చేయకూడదనమాట. వీటిలో ఏ సింప్టమ్స్ ఉన్నా గూడా అంటే ఫోటోఫోబియా గానీ, లేదా విజన్ బ్లర్ అవ్వటం కానీ, ఇలాంటివి ఎక్కువుంటే ఎమ్మటే మీ ఐ డాక్టర్‌ని సంప్రదించాలి. అప్పుడే అది చూసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందనమాట.